నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నిద్రలేమి అనే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి. లైఫ్ స్టైల్ మారిపోయింది చాలా మందికి కూడా. మారిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు తినడాలు, ఎప్పుడు పడితే అప్పుడు మనం రకరకాల వ్యవహారాలు చక్కదిద్దుకోవడాలు ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత డెఫినెట్ గా నిద్రలేమి, బాడీ క్లాక్ మారిపోవటంతో డెఫినెట్ గా ఇబ్బందులు అనేవి. నిద్ర లేకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మ బాబోయ్, 4 రోజులు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర మాత్రం బాగుండాలి. నిద్ర లేక సతమతం అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందువల్ల వస్తుంది సమస్య? జాతక చక్రంలో ఏమైనా తెలుస్తుందా? నిద్రలే జాతక చక్రం బట్టి చూసినప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటాం, వ్యయాధిపతికి మనకి ఏమంటాం, మంచి గ్రహాలు, శుభగ్రహాలు కనుక ఉంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర పడుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మెలకు వస్తుంది. ఎంత అదృష్టమా కదా, అలా పడుకొని నిద్రపోతారు అనిపిస్తుంది. రైట్. అయితే ఈ నిద్రలేమి సమస్య పోవాలి అని అంటే ఏం చేయాల్సి? అదే ఇప్పుడు మనకి జాతకం బట్టి తెలియదు కాబట్టి మనం అనేది ఓకే ఆ గ్రహాలకి అలా మనం మేలు చేయొచ్చు అనేది తెలుస్తుంది. కానీ జాతకాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక రెమెడీ అనేది మనము చూడటం అనేది ఉంటుంది. అంటే మనం కనుక పురాణ కాలంలో కనుక చూస్తే అతి నిద్రతో బాధపడిన ఊర్మిళాదేవిని చూసాం, కుంభకర్ణుని చూసాం. కుంభకర్ణుని పాప ఏదో శాపగ్రస్త, వరమే శాపం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏ టైంలో నిద్రపోతారు, ఎవరు ఏ టైంలో మేలుకుంటారు, రాత్రి అంతా పాపం నిద్ర పట్టక అలమటించి ఇంకా తెల్లారి పడుకుంటారు కదా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బాడీ అనేది ఒక సరైన షేప్ ఉండదు, క్రమబద్ధత లేకపోతే. సో అరుగుదల ఎప్పుడైతే కరెక్ట్ ఉండదు కదా, దానివల్ల వీళ్ళకి ఎక్కువగా పొట్ట వచ్చేస్తూ ఉండటం. సో కొంత ప్రాబ్లమ్స్ అనేది మనకి సైన్స్ పరంగా అయినా కూడా ఇబ్బంది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ మధుమేహగ్రస్తులు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి చాలా అవసరం నిద్ర అనేది. ఒకవేళ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోతే అందుకే కొంతమంది డాక్టర్లు వాళ్ళకి ఈ నిద్ర మాత్రలు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం. ఎప్పుడైతే నిద్ర లేదో చాలా ఈజీగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కనుక నిద్ర లేమి అనేది మనం ఏంటంటే జస్ట్ కొద్దిగా ఆకతాయిగా తీసుకోవచ్చు, పెద్ద సమస్య కాదనుకోవచ్చు. అంటే నిద్ర పట్టకపోవటం అనేది అదే అసలు సమస్య. ఆ నిద్ర పట్టకపోవటం అనేది పలు రోగాలకు ఆడవాళ్ళం. డెఫినెట్లీ అదే ఆహ్వానం పలుకుతుంది. రండి బాబు రండి. రైట్ సార్. అయితే పిల్లల్లో మనం చూసుకుంటే సార్, వాళ్ళు శుభ్రంగా నిద్ర పడుకోరు. ఫోన్లు చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ 3-4 అయినా పడుకోకుండా ఉంటే తల్లిదండ్రులు ఆవేదనకు చెందుతారు. వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా ఒకసారి కొన్ని సందర్భాల్లో నిద్ర ఉంటారు, బెంగ పెట్టుకుంటారు కదా, వీళ్ళు పడుకోవట్లేదు టైంకి అని. అట్లాంటి పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు కూడా చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ, రీల్స్ చూసుకుంటూ నిద్రపోకుండా ఆ బలహీనత నుంచి బయటపడడం కోసం కూడా చెప్పండి సార్ రెమెడీ. రైట్. అంటే ఎవరికైనా సరే మనకి నిద్ర అనేది ఇటు పిల్లల పరంగా, ఇప్పుడు తల్లిదండ్రులు 12 ఏళ్ళ దాకా లోపు పిల్లలు ఉన్నారు అనుకోండి, జనరల్ గా ఈ 12 ఏళ్ళ లోపు పిల్లలకైతే అసలు తల్లిదండ్రులే వాళ్ళ పక్షాన చేయొచ్చు. సో జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక 12 ఏళ్ళ దాకా కూడా తల్లిదండ్రుల కర్మఫలమే పిల్లల మీద ఉంటుంది అని. సో అందుకని పాత రోజుల్లో అయితే 12 ఏళ్ళు దాటాకే మనం జాతకాలు చూసేవాళ్ళం. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళ తరపున మనమే చేయాలి. కానీ కొంతమంది ఏంటంటే పుడుతూనే కొంతమంది ఏమంటారు, 4-5 ఏళ్ళు వచ్చేప్పటికి వాళ్ళు మంత్రాలన్నీ కూడా స్పష్టంగా పలకగలరు, పద్యాలన్నీ కూడా స్పష్టంగా పలకగలరు. అలాంటిది ఏదైనా సరే మనం ఒక మంచి శ్లోకం కానీ ఇలాంటి మంత్రాలు కానీ వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఏదైనా చేయగలిగిన అదృష్టమే. సో అలా కాకపోయినా కూడా తల్లిదండ్రులు చేయొచ్చు. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది ఏదైనా ఉందనుకోండి, అది చాలా తేలికుంటుంది, పిల్లలు ఈజీగా నేస్తారు. ఇంకా మనమైనా మర్చిపోతాం కానీ వాళ్ళకి ఒకసారి నేర్పించాక మర్చిపోరు జనరల్గా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ డిసిప్లిన్ అలవాటు చేయాలి. వాళ్ళకి ఏమంటే పిల్లలు కాబట్టి అంతసేపు ఆటపాటల మీద ఉంటుంది, వాళ్ళు ఆ నేర్చుకునే దాని మీద అంత సీరియస్నెస్ ఉండకపోవచ్చు, కానీ ఈజీగా వాళ్ళకి కంఠానికి పలికేస్తుంది, మనకే ఇంకా పలకదు. సో అదొకటి. వాళ్ళు చేసిన వాళ్ళ చేత రోజు ఎక్కువ సార్లు ఎలాగో అనిపించాం కాబట్టి అన్నిసార్లు వాళ్ళ చేత అనిపించడం, అది వాళ్ళకే అలవాటు అవుతుంది, అదొక పద్ధతి. లేకపోయినా మనం చేయొచ్చు, తప్పేం లేదు, అది రెండు. ఇక మనకే నిద్ర పట్టకపోతే మనమే చేసుకుంటాం, ఇది మూడోది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ అందరికీ తెలిసినది ఒకటి చెప్తాను, కొద్దిగా నార్మల్గా ఉండేది ఒకటి చెప్తాను, లాస్ట్లో స్విచ్ వరకు చెప్తాను.
సో అందరికీ తెలిసింది ఏంటంటే కనుక మనకి ఏదైతే మరి ఈ దుర్గా సప్తశతి ఉందో దాంట్లో ఉండే పంచమాధ్యాయంలో మొత్తం అమ్మవారు అన్నీ వస్తాయి. అంటే ఏమొస్తాయంటే మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాక మీకు ఇదా అంటారు. సో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మనకి నిద్ర సరిగ్గా పట్టాలన్నా కూడా ఆవిడే కారణమవుతుంది. అందుకని యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది రాత్రి మంచం ఎక్కాక ఒక స్ట్రైట్గా ఇలా పడుకుని శ్వాస ఒక 5 సార్లు వదిలి అప్పుడు దీన్ని 27 సార్లు చదువుకుని పడుకోవటం అనేది ఒక పద్ధతి. అమ్మో అంత పెద్దది నా వల్ల కాదు అనుకుంటే దానికి కూడా ఇంకోటి చెప్తాను, ఇంకో ప్రత్యామ్నాయం. ఓం సోమ, ఓం సోమ అంతే. సోమ 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 అంతే అనుకున్నా నిద్రలోకి జారుకుంటాం. కాకపోతే ఫస్ట్ మనకి ఎవరైనా సరే ఏ ప్రక్రియ అయినా సరే స్ట్రైట్ గా పడుకోవాలి. శ్వాస 5 సార్లు తీసి వదలాలి బ్రీతింగ్. ఆ తర్వాత చదువుకుని పడుకోవటమే. ఓకే, అలా మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీకు పడుకునే గడియలు కరెక్ట్గా సెట్ అవుతాయి. సో అంటే ఇవాళ చేసేసి రేపే ఫలితం వస్తుందా అంటే కాదు. ఖచ్చితంగా మీరు ఒక 20 రోజులు 30 రోజులు మొదలెట్టండి, మీకు సాధ్యమైన తొందరలోనే పరిష్కారం అనేది లభిస్తుంది. ఇంకొకరి కోసం ఇది చేస్తే ముందు వీళ్ళు నిద్ర అవుతారు కదా, సో వాడు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అదే ఇంకా అసలు ఎవరికి నిద్ర సమస్య ఉందో వాళ్ళు, పిల్లలు చేయలేరు, పిల్లల కోసం మనం చేయటం అనేది. సో అది ఆ రకంగా చేస్తే తప్పకుండా మేలు అనేది ఉంటుంది. సో ఇంకా లాస్ట్గా స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఏంటంటే ఇదే పద్ధతిలో ఎవరైనా సరే చేసే పద్ధతి అయితే అది అక్కడ అనాల్సిన వరడ్ మాత్రం స్విచ్ వర్డ్ లావెండర్. సో చక్కటి పీస్ఫుల్ గా నిద్ర పట్టడం అనేది ఉంటుంది. ఆ రకంగా లావెండర్ అనుకుంటే చాలు, చాలా మంచి నిద్ర, పరిమళవంతమైన నిద్ర పడుతుంది. లావెండర్ మీరు చెప్పగానే కలర్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ పీస్ఫుల్. లావెండర్ అనే కలర్ చాలా మంచిది. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ ప్రకారం ఏ గ్రహం ఉంటే గనక ఖచ్చితంగా అంటే ఏ స్థానంలో, మీరు ఏ స్థానాన్ని బట్టే నిద్ర అని అంటున్నారు కాబట్టి ఈ 12వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో వీడు నిద్ర వల్ల ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పగలరు ఘంటాపదంగా? తప్పకుండా. అంటే ఇక్కడ 12 దాంట్లో అంటే నేను ఓన్లీ ఏమంటాం చెడ్డ గ్రహాలు బట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏమంటే చెడ్డ గ్రహాలు కూడా ఒక్కోసారి కొన్ని రాసులకి కానీ లగ్నాలకు కానీ మేలు చేయొచ్చు. కానీ ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాం మనం. అంటే జనరల్ గా వచ్చేప్పటికి కేతువు మంచి గ్రహం కాదు. వ్యయంలో కేతు ఉంటే ఇబ్బంది, మోక్షం వస్తుందని మామూలుగా మన జాతక శాస్త్రం చెప్తుంది. కానీ కేతువు ఉన్నప్పుడు సరైన నిద్ర లేకపోవటం, ఈ నిద్ర కూడా ఎందుకు పట్టకపోవచ్చు అంటే ఒకవేళ కేతు ఉంటే వాళ్ళకి నజర్ ఎక్కువగా ఉండి నిద్ర పట్టకపోవచ్చు. అంటే చీటికి మాటకు ఒళ్ళు వీడ్చుకోవాల్సి రావటం, అకస్మాత్తుగా నిద్రలో ఉలిక్కి పట్టడం, దానివల్ల నిద్ర పట్టకపోవటం, ఈ రకమైన సమస్య కేతు వల్ల వస్తుంది. ఒకవేళ కుజుడు ఉన్నాడు అనుకోండి, ఈ కుజుడు ఉండటం వల్ల ఏంటంటే అంతకితం దాకా ఆఫీసులోనూ లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళతోనూ ఏదో రకమైన గొడవ ఉత్పన్నం అవుతుంది. ఆ గొడవ మనసులో పెట్టేసుకుని వీడి మీద వాడి మీద ఖచ్చితంగా సాధించాలి, లేక వాడి పతనం ఎవడొకటి చేసేయాలి, భయపడుతూ ఉండాలి ఏం చేస్తాడో. సో దానివల్ల నిద్రలేమనేది కుజుడు వల్ల ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ కేసు రవి ఉన్నాడు అనుకోండి, చెడ్డ గ్రహం రవి ఉంటే కనుక వాళ్ళకి ఈ ఆసుపత్రుల వల్ల వాటి వల్ల అనారోగ్యం నిద్ర పట్టకపోవటం, దానివల్ల నిద్ర పట్టకపోవటం అనేది వాళ్ళకు ఉంటుంది. సాధారణంగా శుక్రుడు గురుడు ఉంటే మాత్రం ఆరాముగా మంచి నిద్ర పట్టడం అనేది ఉంటుంది. చంద్రుడు ఉన్నా కూడా చాలా వరకు బాగానే నిద్ర పట్టడం అనేది ఉంటుంది. రాహు ఉంటేనే సగం నిద్ర సగం మెలకు, సగం నిద్ర సగం మెలకు, అంటే 1 గంట పడుకోవడం మళ్ళీ మేలుకోవడం, మళ్ళీ గంట పడుకోవడం మళ్ళీ మేలుకోవడం, డిస్టర్బ్స్. అలా కొంత బుధుడు ఉంటే కూడా పర్వాలేదు చాలా వరకు. కాకపోతే బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచి గ్రహం అయితే ఈజీగానే నిద్ర ఉంటుంది. అంటే వీళ్ళ జాతకానికి పొరపాటున చెడ్డ గ్రహం అయితే కనుక రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టదు. బోలని ఆలోచనలు అలా తెల్లారి లేచేయాలి, అమలు చేసేయాలి, అలా పీకేస్తుండే తెల్లారి ఏం చేస్తాడు వాడికి తెలియదు. అలా ఉంటుంది బుధుడు ఉంటే. ఇవాళ మనం చెప్పుకుంది ఏంటంటే ఎలాంటి వాళ్ళకైనా నిద్ర పట్టడం. ఎగ్జాక్ట్లీ జాతకాన్ని పక్కన పెట్టి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అని అంటే ఈ రెమెడీస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇది డెఫినెట్ గా అవసరమైనటువంటి ఒక విషయంగా ఖచ్చితంగా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.